హలో. ఆహ్, మన హిందూ కస్టమ్‌లో ఉన్నటువంటి ఆహ్, ఈ గొప్ప గొప్ప విషయాల్ని సైన్స్‌కి ఎలా అనుసంధానం చేశారనే విషయాన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. గత వీడియోలో మనం ఆల్రెడీ తులసి యొక్క ప్రాముఖ్యత నేర్చుకున్నాం మనం. తెలుసుకున్నాం. అలానే ఆహ్, కొబ్బరికాయ కోకోనట్‌ని టెంపుల్స్‌కెళ్ళినప్పుడు కోకోనట్‌ని ఎందుకు కొడతాం? కోకోనట్ మాత్రమే ఎందుకు కొడతాం? ఈ కోకోనట్‌లో ఉన్నటువంటి పోషకాలేంటి? మనకి ఎలా ఉపయోగపడతాయి? అసలు కోకోనట్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? రైట్? సో, మైథలాజికల్ రీజన్ అనేది వేరే ఉంది. యూజువల్‌గా కోకోనట్‌ని మన మనసుకి సింబాలికల్‌గా చెప్తారు. సో, దేవుడి దగ్గర మనం కంప్లీట్‌గా ఓపెన్ అప్ అవ్వాలి. మనం ఎలాంటివి దాచిపెట్టకూడదు. కంప్లీట్ ఓపెన్ అయ్యి దేవుడి దగ్గర మన విషయాలన్నీ చెప్పుకోవాలి అన్న దానికి ఒక మైథలాజికల్ రీజన్ అది. కానీ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ దట్ కోకోనట్ ఆఫరింగ్ టు ద గాడ్. యాక్చువల్లీ గాడ్ నెవర్ ఆస్క్ అస్ ఎనీథింగ్ టు గివ్, రైట్? ఎందుకంటే ఇవన్నీ దేవుడివే, ప్రపంచంలో ఉన్నవన్నీ దేవుడివే కాబట్టి దేవుడు నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు అని దేవుడు ఎప్పుడు అడగడు. సో, మనమే సంథింగ్ ఏదో ఇవ్వాలి దేవుడికి అన్నట్టుగా మనం పట్టుకెళ్ళిస్తూ ఉంటాం. ఏదో చంద్రునికో నూలుపోగంటారు కదా! ఆ విధంగా. సో, కోకోనట్‌ని టెంపుల్‌కెళ్ళినప్పుడు జనరల్‌గా మనం బ్రేక్ చేయడం జరుగుతది. అందులో హాఫ్ ఆఫ్ ది పీస్ మనం అయ్యవారికివ్వడం. అందులో హాఫ్ మనం తెచ్చుకోవడం జరుగుతది. కొంతమంది అదే టెంపుల్ దగ్గర కూర్చొని చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని, వెళ్ళిన వాళ్ళు గాని అందరికి పంచడం, తినడం జరుగుతూ ఉంటుంది. యూజువల్‌గా మన ఇంట్లో కోకోనట్‌ని స్పెసిఫిక్‌గా ఆహ్, ముక్కలు చేసుకొని అందరూ తినడం, అందరికి పెట్టడం అనేది పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఈట్ రెగ్యులర్‌గా. కానీ అదే టెంపుల్‌కి పోయినప్పుడు డెఫినిట్‌గా అదే కోకోనట్‌ని బ్రేక్ చేసి ఇచ్చినప్పుడు అదొక ప్రసాదం అనే దృష్టిలో కంపల్సరీ ప్రతి ఒక్కరు తినాల్సిందే. అదే నార్మల్‌గా ఇంటి దగ్గర పెడితే కొబ్బరికాయ, గుడిలో పెడితే ప్రసాదం. సో, ప్రసాదం అనేటటువంటి ఆ పేరు ఎప్పుడైతే దానికి ఇవ్వడం జరుగుతుందో ఆటోమేటిక్‌గా దాని యొక్క వాల్యూ పెరుగుతుంది. ఒకవేళ బై మిస్టేక్‌లో కింద పడినా సరే దాన్ని వెంటనే కళ్ళకద్దుకోవడం, తినడం జరుగుతుంది. చూడండి ఆ పేరు మారడంలో దాని ఆటోమేటిక్‌గా దాని యొక్క విశేషత పెరుగుతుంది. దాని యొక్క వాల్యూ పెరుగుతుంది. కదా! కోకోనట్‌ని పర్టిక్యులర్‌గా మనం టెంపుల్‌లో కొట్టి తింటాం. ఆ పర్టిక్యులర్ టైంలోనైనా మనం కోకోనట్ తినాలి అనే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని చేయడం జరిగింది. కోకోనట్ జనరల్‌గా చాలా రకాల యూజెస్ ఉన్నాయి. మనకు కూడా తెలుసు. కొబ్బరి దాన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చి కోకాస్ న్యూసిఫెరా అంటారు. ఈ కోకస్ న్యూసిఫెరా అనే కొబ్బరి చెట్టు ఆకుల దగ్గర నుంచి ఆకులు మన వాళ్ళు విలేజెస్‌లో చూస్తే చాలామంది ఫెన్సింగ్‌గా యూజ్ చేస్తారు. కొంతమంది రూఫ్‌గా యూజ్ చేస్తారు. ఇక కొబ్బరి బోండా ఉంటది. కొబ్బరి బోండం ఇట్లా ఓపెన్ చేస్తే లోపల కొబ్బరికాయ ఉంటది. ఆ చుట్టూ ఉన్నటువంటి ఫైబ్రస్ మెటీరియల్ ఉంటది చూడండి. ఆ ఫైబ్రస్ మెటీరియల్ ఉంటది. ఆ ఫైబ్రస్ మెటీరియల్‌ని యూజ్ చేసి మన వాళ్ళు డోర్ మ్యాట్స్ చేస్తారు, రోప్స్ చేస్తారు. చాలా రకాలుగా యూజ్ అవుతుందది జనరల్‌గా. అది లైట్ వెయిటెడ్. జనరల్‌గా చూడండి కోకోనట్ అనేది ఆహ్, సీడ్ డిస్పెర్సల్‌లో ఒక భాగంగా, అంటే ఒక చోట పడినటువంటి సీడ్ ఇంకొక చోటకి ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుందంటే మెజారిటీ వాటర్ అండి. వాటర్ ద్వారా ట్రాన్స్‌పోర్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఫైబ్రస్ మెటీరియల్ అనేది వాటర్‌కి తడవదు. ప్లస్ వాటర్‌లో ఫ్లోట్ అవుతూ ఆ కోకోనట్‌ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకుపోవడానికి హెల్ప్ అవుతుంది. సో, ఈ కోకోనట్‌లో ఉన్నటువంటి ఔటర్ లేయర్ గాని, దాని నుంచి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం రకరకాల రెగ్యులర్‌గా యూజ్ చేసేటువంటి మెటీరియల్స్ చాలా చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ మనం కోకోనట్ బ్రేక్ చేసిన తర్వాత లోపల వైట్ కలర్ మెటీరియల్ ఉంటది. అంతకు ముందు కొబ్బరి బోండంగా ఉన్నప్పుడు లోపల వాటర్ ఉంటదది. అంటే జనరల్‌గా ప్లాంట్స్‌లో 2 రకాల ఫెర్టిలైజేషన్ జరుగుతాయి. డబుల్ ఫెర్టిలైజేషన్ అంటారు. అంటే ప్రైమరీ ఫెర్టిలైజేషన్ వల్ల ఫార్మ్ అయ్యేది ఫ్రూట్ అయితే, సెకండరీ ఫెర్టిలైజేషన్ వల్ల ఫార్మ్ అయ్యేదాన్ని ఎండోస్పర్మ్ అంటారు. ఈ ఎండోస్పర్మ్ అనేదేంటంటే, ఆ ప్రైమరీ ప్లాంట్ పెరగడానికి కావాల్సినటువంటి న్యూట్రిషియస్ మెటీరియల్ అనమాట. ఈ మెటీరియల్‌ని యూజ్ చేసుకొని ఆ ప్రైమరీ ప్లాంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ చూసుకున్నామనుకోండి. కోకోనట్ అప్పుడప్పుడు బ్రేక్ చేసినప్పుడు లోపల ఫ్లవర్ వస్తుంది. అదొస్తే మంచిదన్నట్టు, లేకపోతే లేదన్నట్టు, అదన్నీ అపోహలనుకోండి, పక్కన పెట్టండి. సో, ఆ బోటంలో మనకు ఫ్లవర్ వస్తుంది ఒక్కొక్కసారి. ఒకసారి ఫ్లవర్ లేకపోయినా ఆ లోవర్ పీస్ ఏదైతే ఉందో లోపల సెంటర్‌లో చూస్తే ఒక చిన్న బడ్ ఉంటది. ఆ బడ్ ఇట్స్ నాట్ ప్లెజెంట్ టు టేస్ట్, కొంచెం బిటర్ టేస్ట్ ఉంటుంది గానీ దట్ ఈస్ యాక్చువల్ ఫ్రూట్. సో, ప్రైమరీ ఫెర్టిలైజేషన్ వల్ల ఫార్మ్ అయినటువంటి యాక్చువల్ ఫ్రూట్ ఏంటంటే, మనకి లోవర్ హాఫ్ ఆఫ్ ది కోకోనట్‌లో ఉన్న బోటంలో ఉన్న చిన్న బడ్ లాంటి స్ట్రక్చర్.
మరి మనం యూజువల్‌గా తినేటటువంటి ఆ లోపల వాటర్ గానీ, వైట్ కలర్ మెటీరియల్ కానీ అంటే వైట్ కలర్ మెటీరియల్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది? వైట్ కలర్ మెటీరియల్ ఫార్మ్ అవ్వకముందు వాటర్ రూపంలో ఉంటుంది. ఆ వాటర్ ఏమవుతుంది? గ్రాడ్యువల్‌గా అది ఎవాపరేట్ అయ్యి అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ సాలిడిఫై అయ్యి అలా వైట్ కలర్ మెటీరియల్‌గా మారుతూ ఉంటుంది. ఇంకా దాన్ని అలానే వదిలేస్తే ఇంకా గట్టిగా అయిపోతుంది. కురుడి అంటారు మన వాళ్ళు. దాన్ని డైరెక్ట్‌గా మనకి కోకోనట్ ఆయిల్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. కదా! సో, ఈ రకరకాల మెటీరియల్స్. ఆ వైట్ కలర్ మెటీరియలే మనం జనరల్‌గా ఇంట్లో తినడానికి గానీ, లేదా పచ్చళ్ళు చేసుకోవడానికి కానీ, కొంతమంది కోకోనట్ మిల్క్ చేస్తారు దాని నుంచి. ఆ కోకోనట్ పీసెస్‌ని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే మిల్క్ వస్తుంది. ఆ కోకోనట్ మిల్క్ అనేది మోస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ అండి యాక్చువల్‌గా అది. సో, దాని నుంచి మన వాళ్ళు కోకోనట్ మిల్క్ తోటి రైస్ చేస్తారు. ఇంకా చాలా చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ కూడా చేస్తారు మన ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారం. ఇవి చాలా మోర్ న్యూట్రిషియస్ ఉంటది ఫుడ్. అంటే యాక్చువల్ అందులో ఫ్యాట్ ఉంటుంది. కోకోనట్‌లో ఫ్యాట్ ఉంటది. ఈ కోకోనట్‌లో ఉన్న ఫ్యాటు మన బాడీకి చాలా ఎసెన్షియల్ అయినటువంటి ఫ్యాట్. అంటే ఇప్పుడు యానిమల్ ఫ్యాట్‌లా కాకుండా ప్లాంట్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చే ఫ్యాట్ ఏదైనా సరే ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద బాడీ అండ్ ఇట్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ ఫర్ ద బాడీ ఆల్సో కంపారిటివ్‌లీ ద ఫ్యాట్ కమ్స్ ఫ్రమ్ ద యానిమల్స్. సో, ఈ కోకోనట్ అనేది ప్లాంట్ ప్రొడక్ట్ కాబట్టి దాని నుంచి వచ్చినటువంటి ఫ్యాట్ మనకి ఎలాంటి అనారోగ్యాలు రాదు. దానివల్ల ఇంకా బెనిఫిట్స్ మాత్రమే ఉన్నాయి. రైట్? అండ్ దీన్ని విలేజెస్‌లో జనరల్‌గా లోపల వైట్ కలర్ మెటీరియల్ తీసేసిన తర్వాత మిగిలినటువంటి ఆహ్, కురిడి చిప్పలుంటాయి గదా! దాన్ని కానీ పైన తీసేసినటువంటి లేయర్‌ని గాని మన వాళ్ళు ఫ్యూయల్‌గా యూజ్ చేస్తారు. వంటల్లో యూజ్ చేస్తారు. వంట చేయడానికి దాన్ని ఫ్యూయల్‌గా కట్టెలు తో పాటుగా దీన్ని గూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ కొబ్బరిని కాలిన తర్వాత చల్లారబెట్టి దాన్ని బ్లాక్ కలర్ కోల్‌గా ఏస్తారు. కొబ్బరి బొగ్గంటారు. నార్మల్‌గా ఉన్నటువంటి కోల్ కంటే ఈ కోకోనట్ నుంచి వచ్చినటువంటి కోల్‌లో హీట్ ఎక్కువుంటది. యూజువల్‌గా ఈ గోల్డ్ స్మిత్ వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు జనరల్‌గా ఆ గోల్డ్‌ని మెల్ట్ చేయడానికి గానీ, దాన్ని రకరకాల పనులకి యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కోకోనట్ నుంచి వచ్చినటువంటి కోల్. ఎందుకంటే కంపారిటివ్‌లీ నార్మల్ వుడెన్ కోల్ నుంచి వచ్చేదానికంటే, ఈ కోకోనట్ నుంచి వచ్చే యొక్క హీట్ అనేది ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఎక్కువుంటుంది. సో, దానివల్ల దాన్ని ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకేంటంటే కాస్మెటిక్స్‌లో కూడా యూజ్ చేస్తారు కోకోనట్‌ని. రైట్? మన రెగ్యులర్ యూసేజ్‌లో ఫేస్ క్రీమ్స్‌కి వీటికి కాస్మెటిక్స్‌కి సంబంధించినటువంటి కొన్ని ఎసెన్షియల్ మెటీరియల్స్ కూడా కోకోనట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అలాగనే మనకి రూఫ్స్ అవి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ మోస్ట్ ప్రాబబ్లీ ఫర్ ఎగ్జాంపుల్ కేరళ పీపుల్ తీసుకున్నామనుకోండి. కేరళ వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ కోకోనట్ ఆయిల్‌తోనే వంటలన్నీ చేస్తారు. అంటే కంపారిటివ్‌లీ ఈ సన్‌ఫ్లవర్ గాని లేతే ఇంకా ఈ రైస్ బ్రాన్ ఆయిలు ఈ ఈ పీనట్ ఆయిల్ వీటన్నిటితో కంపేర్ చేస్తే కోకోనట్ ఆయిల్ అనేది ది బెస్ట్ ఆయిల్ ఫర్ ద కుకింగ్ యాక్చువల్లీ. అంటే దాన్ని మనం ఈ హెయిర్ ఆయిల్‌గా యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ వేరు. మనకి వంటల్లో యూజ్ చేయడానికి వాడే కోకోనట్ ఆయిల్ వేరు. సో, కాకపోతే చిన్నగా ఒక చిన్న క్యారెక్టరిస్టిక్ స్మెల్ ఉంటుంది కోకోనట్‌తో చేసినటువంటి వంటలు. బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. యాక్చువల్‌గా మన వాళ్ళు టేస్ట్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే, ఈ స్మెల్‌గా ఉంటుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టడం జరుగుతుంది. కానీ టేస్ట్ అనే దాన్ని పక్కన పెట్టి హెల్త్ అనే దాన్ని మెయిన్ ట్రాక్‌లో పెడితే కోకోనట్ ఆయిల్‌తో వంటలు చేయడం అనేది ది బెస్ట్ యాస్పెక్ట్ హెల్త్‌కి చాలా మంచిది. రైట్? సో, కోకోనట్ నుంచి వచ్చేటువంటి అనదర్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఏంటంటే ఆయిల్. రైట్? అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఇన్ మెడిసిన్స్. మెడిసిన్‌లో కూడా యూజ్ చేస్తారు. ఏ పార్ట్ ఆఫ్ ది కోకోనట్‌ని మనకి మెడిసిన్‌లో యూజ్ చేస్తారంటే రూట్స్ ఆఫ్ ది కోకోనట్ ట్రీ. కోకోనట్ ట్రీ యొక్క రూట్స్‌ని మెడిసిన్‌లో యూజ్ చేయడం జరుగుతుంది. రైట్? ఇందులో చాలా విటమిన్స్ కూడా ఉన్నాయి కోకోనట్‌లో. ఒకటి విటమిన్ బి1, బి2, బి6 అండ్ విటమిన్ సి అండ్ ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. చూడండి జనరల్‌గా మనకి ఆహ్, ఎవరైనా అన్‌కాన్షియస్‌లో ఉన్నప్పుడు గానీ, లేదంటే పేషెంట్స్ గానీ, అంటే అనేబుల్ టు ఈట్ ద సాలిడ్ ఫుడ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ ద ఓఆర్ఎస్ మనకి బయట దొరికేటటువంటి ఆ చెత్త ఓఆర్ఎస్‌తో కంపేర్ చేస్తే, మనం కోకోనట్ వాటర్ తాగడం అనేది ది బెస్ట్ మెడిసిన్ అని నా ఉద్దేశం. రైట్? ఎందుకంటే ఓఆర్ఎస్‌లు కూడా బయట దొరికేవన్నీ ఓఆర్ఎస్‌లు కూడా డబ్ల్యూహెచ్ఓ ప్రిఫర్ చేసినవి కాదు. సో దట్ మనం ఎక్కడో దొరికింది, ఎక్కడో ప్రిపేర్ చేసాడు, ఎవడో కంపెనీ వాడు ఇవన్నీ పక్కన పెడితే, మనకు న్యాచురల్‌గా దొరికే కోకోనట్ వాటర్‌ని తాగడం వల్ల అందులో ఉన్న చాలా ఎసెన్షియల్ మెటీరియల్స్ మన బాడీకి పనికొస్తాయి. సో, ఇమ్మీడియేట్‌గా
పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా రికవర్ అవ్వడానికి కూడా చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. రైట్. అలాగే ఇందులో మినరల్స్ ఉన్నాయి. పొటాషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, సోడియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాల్షియం. చూడండి ఎన్ని మినరల్స్ ఉన్నాయి ఇందులో. ఒక్క కోకోనట్ వాటర్ తాగడం వల్ల నీకు ఇన్ని మినరల్స్, విటమిన్ B1, B2, B6 లాంటి ఎసెన్షియల్ విటమిన్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి. సో దట్ మన బయట దొరికేటటువంటి రకరకాల కూల్ డ్రింకులు లేకపోతే వేరే వేరే జ్యూస్లు వీటన్నిటికంటే కంపేర్ చేస్తే కోకోనట్ వాటర్ అనేది చాలా ఎసెన్షియల్. చాలా కంపారిటివ్లీ మెనీ ఆఫ్ ది లిక్విడ్స్ కోకోనట్ వాటర్ అనేది ది బెస్ట్ అని నా ఉద్దేశం. రైట్. ఇంకా కోకోనట్ వాటర్ తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్, చాలామందికి హై బ్లడ్ ప్రెషర్, అంటే నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చి 120/80 అంటాం. ఈ 120/80 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ అంటారు. ఈ హైపర్ టెన్షన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఒకవేళ ట్వైస్ ఇన్ ఏ డే కానీ లేదా వన్స్ ఇన్ ఏ డే కానీ కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల ఆ బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్కి రావడం జరుగుతుంది. రైట్. అండ్ ఆల్సో ఫ్యాట్ అండ్ ఆల్సో డైటరీ ఫైబర్స్ ఉన్నాయి. చాలామంది మనకి కోకోనట్ మనం నమిలి తిన్నప్పుడు, అంటే కోకోనట్ ప్రొడక్ట్స్ కాకుండా కోకోనట్ పీస్, ఒక చిన్న పీస్ను మనం తిన్నట్లయితే అది నమిలి తినడం వల్ల ఏంటంటే అందులో ఉన్నటువంటి ఎసెన్షియల్ మినరల్స్ లోపలికి పోతాయి. అండ్ మిగిలినటువంటి డైటరీ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైజెస్టివ్ ట్రాక్ట్ మొత్తాన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. చూడండి, కోకోనట్ని మనం టెంపుల్కి పట్టుకెళ్ళి అక్కడ కొట్టడం, మిగిలినటువంటి దాన్ని మనం తినడం వెనక చాలా బెనిఫిట్స్ దాగి ఉన్నాయి. ఇవన్నీ చెప్తే అర్థం చేసుకునే అంత నాలెడ్జ్ అప్పుడు లేకపోయి ఉండొచ్చు, లేదా చెప్పే విధానం వీళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. కానీ మన ఇండియన్ ట్రెడిషన్స్, కస్టమ్స్ ప్రకారం చూస్తే మన రెగ్యులర్ యాక్టివిటీస్లో, ప్రతి విషయంలో, మన భక్తిలో కానీ మన రెగ్యులర్ యాక్టివిటీస్లో కానీ ప్రతి విషయం వెనక ఒక అద్భుతమైనటువంటి సైంటిఫిక్ ఆస్పెక్ట్ దాగి ఉందని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. సో ఇలాంటి విషయాలని మళ్ళీ తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.